హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి. సో, ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల రూ. 1,500 ఎప్పుడెప్పుడు అందించబోతుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి గాను మనకి తాజా సమాచారం రావడం అయితే జరుగుతుందనమాట. అయితే ఇక్కడ గాను చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను ప్రతి నెల రూ. 1,500 ఎప్పుడెప్పుడు అందించబోతుంది, అలాగే కావాల్సిన అర్హతలేంటి, డాక్యుమెంట్స్ ఏంటి, ఇలా ప్రతిదీ కూడా మీకైతే తెలియజేస్తానండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలకు సంబంధించి గాను హామీలైతే ఇవ్వడం అనేది జరిగింది కదండీ! అందులో భాగంగానే చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి గాను మనకు విడుదల చేసేందుకు అది సిద్ధమవుతుందనమాట. ఎందుకంటే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వీటికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉపయోగపడేలాగా ఈ యొక్క నిధులన్నీ కూడా అమలు చేయబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా 6 పథకాలకు సంబంధించి గాను హామీలైతే ఇవ్వడం అయితే జరిగింది కదా! అందులో 4 పథకాలనేవైతే కేవలం మహిళల కోసమైతే ఉన్నాయండి. తల్లికి వందన పథకం గానీ, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం గానీ, తర్వాత శ్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు పథకం సంబంధించి కానీ, తర్వాత ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కానీ, ఈ యొక్క 3 పథకాలనేవైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం అయితే జరిగిందనమాట. సో, ఇప్పుడు ఆ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 1,500 ప్రతి నెల మహిళల ఖాతాలో 18 సంవత్సరాలు పైబడి ఉన్నవారికి, 59 సంవత్సరాలలోపు ఉన్నవారికి విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే వీటికి సంబంధించి గాను ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అర్హత ఉన్నవారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాని అప్డేట్ అయితే రాబోతుందండి. అయితే ఇందులో గాని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు 6 దశల ధృవీకరణకు సంబంధించిన ఎంపికై ఉండాలనమాట. అంటే మొదటి అర్హత 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. 59 సంవత్సరాల లోపు అయితే ఉండాలనమాట. ఇలా ఎవరైతే ఉంటారో వారికి మాత్రం అందిస్తుందండి. అలాగే తర్వాత చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను మొదటన బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వర్గాలకి ఇస్తామని చెప్పేసి అయితే అన్నారు. కాకపోతే అన్ని వర్గాలకు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందండి. అలాగే ముందుగా మీకు రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలనమాట. తర్వాత ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి. కరెంట్ బిల్ అనేది 300 యూనిట్లు మించి ఉండకూడదు. తర్వాత చూసుకున్నట్లయితే మీ యొక్క ఇల్లు అనేది ఏపీ హౌస్ మ్యాపింగ్ మోడ్‌లో అయితే ఉండాలనమాట. అలా ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందండి. అలాగే 6 దశల ధృవీకరణకు సంబంధించి కరెంట్ బిల్లు 300 యూనిట్ల మించి అయితే ఉండకూడదని చెప్పేసన్నాను కదా! అలాగే టాక్సీ, ఆటో మినహాయింపు తప్ప 4 వీలర్ వెహికల్ ఉన్న వారికైతే రాకపోవచ్చు. అలాగే గవర్నమెంట్ టాక్స్ పే చేస్తున్న వారికైతే రాకపోవచ్చు. గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా గాని రాకపోవచ్చు. అంటే కుటుంబంలో ఎవరైనా కానీ టాక్స్ పే చేస్తున్నా గానీ, గవర్నమెంట్ సంబంధించి అధికారులు ఎవరైనా ఉన్నా గానీ, గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా గానీ వారికైతే రాదండి. అలాగే తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇంటి స్థలం అనేది పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల లోపైతే ఉండాలన్నమాట. అలాగే మనకి ఆదాయం చూసుకున్న పట్టణ ప్రాంతాల్లో 12,000 మించి అయితే ఉండకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో 10,000 మించి అయితే ఉండకూడదు. ఈ యొక్క ఆదాయం సంబంధించి గాను, ఈ యొక్క 6 దశల ధృవీకరణకు సంబంధించి కానీ మీరు ఎంపికై ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరైతే అర్హులైతే అవుతారనమాట. సో, దీనికి సంబంధించి కానీ విధులన్నీ కూడా త్వరలో అయితే రాబోతుందండి. త్వరలో విడుదల చేయగానే మీకైతే వెంటనే అప్డేట్ చేస్తాను. సో, ఖచ్చితంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మేలు చేకూరబోతుందండి. దీనికి సంబంధించి గాను ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.